కాకినాడ ఏపీఎస్ఈబీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ సర్కిల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో ఏపీఎస్ఈబీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ సర్కిల్ జిల్లా అధ్యక్షుడు గుడాల రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఈఈ ఎన్ ఉదయ్ భాస్కర్, కాకినాడ ఈఈ ఎంఆర్టీ రామకృష్ణులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగంలోని హక్కులు, విధులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా సమాజం కోసం తన జీవితాన్ని ధారపోసిన అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఏఓ వి చిట్టిరాధ, అధ్యక్షులు వి కాంతారావు, రీజనల్ సెక్రటరీ వి లక్ష్మణరావు, డివిజనల్ ప్రెసిడెంట్ సిహెచ్వి రమణ, రీజనల్ సెక్రటరీ డిఎస్ చలం, వెస్లీ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కారాన్ని ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. అంబేద్కర్ గారి గురించి ఇంతకుముందు మాట్లాడిన వక్తులందరూ చాలా విషయాలు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. వేరే కొత్తగా చెప్పడానికి ఏమీ లేవు, ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తారు. అయినప్పటికీ ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందే ఇది కూడా కవర్ చేసినట్టున్నారు, ఈ లేబర్ లాస్ గురించి. సో మనం ఒక డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ప్రత్యేకంగా మనకి లేబర్ లాస్ అనేది ఆయన పొందుపరిచినవి, ఆయన ఇనిషియేట్ చేసిన పని గంటలు, అలాగే ఓవర్ టైం చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి, అలాగే పెయిడ్ హాలిడేస్, అలాగే వర్క్మెన్ కాంపన్సేషన్. సో ఇలాంటివన్నీ కూడా అంబేద్కర్ గారు ఆయన ఈ లేబర్ లాస్లో పొందుపరిచినటువంటి విషయాలు. సో ఈరోజు మన ఎంప్లాయీస్గా మనం వాటి తాలూకు బెనిఫిట్స్ అన్ని మనం అందుకుంటున్నాం. అలాగే ఈ హిందూ కోడ్ అనేది కూడా ఆయనే ప్రవేశపెట్టారు. సో అందులోనే ఉమెన్కి ప్రాపర్టీ రైట్స్ కానీ, అంటే ఉమెన్కి సంబంధించిన చాలా రైట్స్ అన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. సో ఇంతకుముందు మన వక్తలందరూ చెప్పినట్లుగా మొత్తం అందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఏదో రూపంలో వాళ్ళకి ఉపయోగపడేటటువంటివన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. అలాగే వెల్ఫేర్ హాస్టల్స్ అంటే ఆయన ఏంటంటే బ్యాక్వర్డ్ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లలకి వాళ్ళ ఇంటి దగ్గర చదువుకోవడానికి సరైన అవకాశాలు ఉండవు అనే ఉద్దేశంతో వాళ్ళ హాస్టల్స్ అనేవి క్రియేట్ చేసి వాళ్ళని హాస్టల్స్లో పెట్టి చదివించుకుంటే వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు అనే ఉద్దేశంతో ఈ హాస్టల్స్ అనే కాన్సెప్ట్ కూడా ఆయన తీసుకొచ్చారు. సో ఇలా ఎన్నో రకాలుగా సమాజానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో విషయాల్ని మనకి కాన్స్టిట్యూషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారు ఏమైతే మనకి గైడ్ చేశారో, వారు ఇచ్చిన సూచనలు, సలహాలు అవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవుతూ మనం మన డిపార్ట్మెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటే, మనం పర్టికులర్గా ఒక పవర్ సెక్టార్లో ఉన్నాం. చాలా మొత్తం అన్ని రకాల వింగ్స్లోనూ కూడా పవర్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సో పవర్ లేనిది ఏది నడవదు, ఏది లేదు. కాబట్టి సో పవర్ సెక్టార్లో ఉన్న మనం అందరూ కూడా మనకున్న రైట్స్ని అనుభవిస్తూ మన రెస్పాన్సిబిలిటీస్ని కూడా జాగ్రత్తగా మనం చేసుకుంటూ మన వినియోగదారులందరికీ కూడా సరైన మంచి సర్వీస్ అందజేస్తూ మన సంస్థను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.